జగన్మోహన్ రెడ్డి గారు తాజాగా లాంచ్ చేసిన డిజిటల్ బుక్ అనేది ఏదైతే ఉందో, దాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే చర్చ జరుగుతోంది. అండ్ వాళ్ళ ద్వేషిష్టుల పార్టీలలోనూ, ఆ పత్రికలు, టీవీ ఛానల్లో కూడా ఈ చర్చ జరుగుతూ ఉంది. ఈ డిజిటల్ బుక్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఎవరైతే అన్యాయం చేస్తూ ఉన్నారో వాళ్ళని అధికారంలోకి వచ్చిన తర్వాత చట్ట ప్రకారం ఎదుర్కొంటాము అన్నది ఆ బుక్ యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే దీన్ని ఏదో విధంగా తప్పుదారి పట్టించాలి, దీని మీద ఒక నెగటివ్ చర్చ జరగాలి అని చెప్పి తెలుగుదేశం పార్టీ ప్రయత్నాలు చేస్తూ ఉంది అని, అందులో భాగంగానే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళతో ఈ డిజిటల్ బుక్లో కొన్ని కంప్లైంట్ చేయించి చీప్ ట్రిక్స్కి పాల్పడుతూ ఉన్నారని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు. దానికి సాక్ష్యంగా తెలుగుదేశం పార్టీ ఆయనే ఏదో నవతరం పార్టీ అని చెప్పి ఒకటి పార్టీ పెట్టుకున్నారట, రావు సుబ్రహ్మణ్యం అని. ఆయన ఇప్పుడు విడుదల రజనీ గారి మీద ఫిర్యాదు చేశారు కదా. అప్పుడు ప్రభుత్వ హయాంలో విడుదల రజనీ గారు ఏమంటారు, వీళ్ళ మీద ఏదో దాడి చేశారు అని డిజిటల్ బుక్లో ఫిర్యాదు చేశారట. దాన్ని తెలుగుదేశం పార్టీ పత్రికలు, టీవీ ఛానళ్ళు ఫుల్ హైలైట్ చేసి విడుదల రజనీ మీద ఫిర్యాదు చేశారు, విడుదల రజనీ ఇవన్నీ చేశారు, అవి ఇవి వైకాపా అక్రమాలన్నీ బయటకు వస్తున్నాయి డిజిటల్ బుక్ ద్వారా అని చెప్పి ప్రచారం చేస్తూ ఉన్నారు. సీన్ కట్ చేస్తే ఆయన తెలుగుదేశం పార్టీ ఆయనని డిజిటల్ బుక్ చూసి భయపడి ఈ విధంగా చీప్ ట్రిక్స్కి పాల్పడుతున్నారు అని చెప్పి వైకాపా ఎదురుదాడి చేస్తూ ఉంది. అండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి వస్తున్న పాయింట్ ఏంటంటే లాజిక్ ఉంది, వ్యాలిడ్ పాయింట్. ఒకవేళ విడుదల రజనీ వల్ల ఇంకా ఎవరికి అన్యాయం జరిగింది అంటే ప్రభుత్వం మీ చేతిలో ఉంది, చట్ట ప్రకారం చర్యలు తీసుకోండి. అంటే ప్రభుత్వానికి కంప్లైంట్ చేయకుండా, తెలుగుదేశం పార్టీకి కంప్లైంట్ చేయకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిజిటల్ బుక్లో వచ్చి కంప్లైంట్ చేస్తున్నారు అంటే ఈ పోలీసుల మీద నమ్మకం లేదా, ఈ ప్రభుత్వం మీద నమ్మకం లేదా, జగన్ వస్తే మేలు చేస్తారని చెప్పి వాళ్ళు ఇప్పుడు నమ్ముతూ ఉన్నారా? ఈ ప్రభుత్వం మీద నమ్మకం లేదనేనా దాని ఉద్దేశం? పోలీసుల మీద నమ్మకం లేదనేనా దాని ఉద్దేశం? చర్యలు తీసుకోవాలి అంటే తీసుకోండి. మరి వెళ్ళి ఎవరికి కంప్లైంట్ చేయాలి, ఎవరికి కంప్లైంట్ చేస్తూ ఉన్నారు? ఇందులో కనుక నిజం ఉంటే ప్రభుత్వానికో పోలీసులకో ఫిర్యాదు చేసేవాళ్ళు. ఇది చీప్ ట్రిక్స్ కాబట్టి వచ్చి వైకాపాకు ఫిర్యాదు చేసినట్లు నటించి దీన్ని ఒక రచ్చ చేస్తూ ఉన్నారు అన్నది వైసీపీ పాయింట్స్.